గోల్డే కానీ ఆ విషయం లేదు. అండ్ మహారాష్ట్రలో మెయిన్గా జ్యువెలరీకి మీరు కావాలంటే చైన్ పెట్టుకోవచ్చు, లేకపోతే ఇట్లా తాడు. ఇది ఒక తులమేనండి. సో దీనికి ఇట్లా తాడు ఉందనమాట. సో గృహప్రవేశానికి వేసుకుంటావు కదా, మళ్ళీ పెళ్ళిళ్ళు ఉండే అను పెళ్ళి ఇవన్నీ ఉండే. సో పెళ్ళిళ్ళకి కూడా వేసుకున్నాను ఇదే గోల్డ్. సో పెళ్ళికి వేసుకున్నావు కానీ ఇచ్చింది. సో దీంట్లో మనకి ఇంతవరకు ఏ ఫాల్ట్ కనిపించలేదు. ఓకే, సెకండ్ జ్యువెలరీ మమ్మీకి గోల్డ్ బ్యాంగిల్స్ కూడా ఉన్నాయండి. సో సెకండ్ జ్యువెలరీ ఇది రాణి హార్ అండి. ఇది నేను వెళ్ళినప్పుడే మమ్మీ తీసుకుంది. నేను మీకు బ్యాక్ సైడ్ నుంచి చూపిస్తాను. ఎంత బాగుందంటే చాలా బాగుంటుంది. ఇదే ఇంకా 3 తులాలు ఏమో ఉంటుంది టోటల్ గోల్డ్. ఎక్కడ స్టోన్ ఉండవు. మా అమ్మే కాదు, మహారాష్ట్రలో చాలామంది దగ్గర రాణి హార్. మనకు కదా హారం ఉంటుంది చూడండి, ఏమంటారు అత్తమ్మ అమ్మేది ఏంటిది, అది మువ్వలారము లేకపోతే లక్ష్మీ హారం నాది ఉంది కదా. సో అలా ఉంటుంది కదా, మహారాష్ట్రలో అందరికీ ఇదే ఉంటాయి. సో మా అత్తమ్మ ఇది చూసినప్పుడే, బిడ్డ ఇది మనం వేసుకునే బంగారం లా లేదు, చేంజ్ ఉంది, మొత్తం గోల్డ్ వేసరికి మెరుస్తుంది. ఇది మా అమ్మది రాణి హారం అన్నమాట. లైక్ ఫ్రాడ్ అంటే ఎక్కడ అనేది మీరు చూస్తే మీరు గమనించవచ్చు. ఇది చూసారా, ఇది మా అమ్మ రఫ్గా దీన్ని ఎంత అత్తమ్మ 2-3 సార్లు కూడా వేసుకోలేదు. ఎప్పుడు చేయించుకుంది కానీ 2-3 సార్లు కూడా వేసుకోలేదు. కానీ దీని కండిషన్ చూడండి, చూసిరా, ఇది తూట్లు పడి ఉన్నాయి మధ్యలో. ఇగో ఇది లైట్ వేస్తాను, కనిపిస్తున్నాయా? ఇగో విరిగింది ఇక్కడ. అంటే వీళ్ళు ఏం చేశారు తెలుసా అత్తమ్మ, ఎవరో చేయించుకుంది అమ్మడం లాంటివి చేస్తారు కదా, దాన్నే పాలిష్ చేసి కొంచెం మీద బంగారు పూత పూసిరేమో, ఈ హోల్ లెక్కలేదా, ఇది పోయింది. సో ఇది ఇప్పుడు రఫ్గా 3 సార్లు కూడా వేసుకొని హారం అది ఇది చూసిరా, రఫ్గా 3 సార్లు కూడా వేసుకొని హారం ఇది మా అమ్మది. అప్పుడు 1,10,000 ఎంతో కొన్నాం అది 3 తులాలు. ఈ డాడీ రింగు, ఈ